దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు దినదినము ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఈరోజు క్రైస్తవ లోకమంతా ఒక ప్రత్యేకమైన రోజుగా జ్ఞాపకం చేసుకుంటున్న రోజు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణంలో జయప్రవేశము గావించిన రోజు ఈరోజు. దీనినే కొంతమంది మట్టల ఆదివారం అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఆ మట్టలో పరిచి ఆయన ఆహ్వానించిన దాన్ని బట్టి మట్టల ఆదివారం అని పిలుస్తారు. అయితే ఆ మట్టలకు ప్రత్యేకత కాదు, కానీ ఆ యెరూషలేము పట్టణ ప్రవేశము జరిగించు స్థితిలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ గాడిద పిల్లనికి ఆ యెరూషలేము పట్టణంలో ప్రవేశించిన మాటలు అక్కడ మనం గమనించాలి. ఆ యెరూషలేము పట్టణ ప్రవేశాన్ని జయప్రవేశం అని పిలుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును ఆ పట్టణంలోనికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా జయ నినాదాలతో యేసుక్రీస్తు ప్రభువును ఆ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళారు. అసలు ఆ పట్టణ ప్రవేశమే యేసుక్రీస్తు ప్రభు మిషన్ అకంప్లిష్డ్, ఆయన వచ్చిన ఆ పని నెరవేరింది అని చెప్పేటట్లుగా ఉండే ప్రవేశం అది. కనుక అది జయప్రవేశం అని పిలుస్తారు. ఆ జయప్రవేశం చేస్తున్నప్పుడు దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని నినాదాలు చేశారు అక్కడ ప్రజలు. దావీదు కుమారునికి జయము అని చెప్పడంలో దావీదు కుమారుడు ఒక రాజు అని, రాజుగా ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్నాడని ఆ ప్రజల ఉద్దేశం. కానీ రాజుగా ప్రవేశించేవాడు ఎలాంటి వాహనం మీద ప్రవేశిస్తున్నాడు ఆ పట్టణంలోనికంటే గాడిద మీద ప్రవేశిస్తున్నాడు. ప్రియులారా, రాజుగా చెప్పబడేవాడు ఏ గుర్రాన్నో ఏ రథాన్నో ఎక్కి రావాలి. కానీ ఈ రాజు గాడిదనెక్కి ఆ యెరూషలేము ప్రవేశం జరిగించడంలో ఒక గొప్ప సందేశం ఉన్నది. ఆ సందేశం అప్పటి ప్రజలకు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీకు కూడా, ప్రత్యేకంగా నీకు ఒక గొప్ప సందేశం యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశంలో ఉంది. ఆయన గాడిదను ఎక్కి ప్రవేశించడంలో ఆయన దీనుడుగా ఆ పట్టణానికి శాంతిని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి వస్తున్నట్లుగా ఆ గాడిదనెక్కి యెరూషలేము ప్రవేశం గావించడంలో సూచన మనకు కనిపిస్తోంది. ప్రియులారా, ఈ దినాన్ని ఈ లోకమంతటిలో ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చినవాడుగా కనిపిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టక పూర్వమే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు ప్రవచించి ఆ ప్రవచనంలో ఆయనకి ఇవ్వబడబోయే పేర్ల గురించి ప్రస్తావిస్తూ అందులో ఒకానొక పేరు ఆయన సమాధానకర్త అన్నాడు. ఆయన ప్రవచించిన ప్రవచనం ఏమిటంటే హీఈస్ గోయింగ్ టు బి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు. ఆయనే సమాధానకర్త, సమాధానం ఇచ్చేవాడు ఆయన అని. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దూతలు స్తుతిగానాలు చేసిన సంగతి లోకాసువార్తలో మనం చూస్తాం. ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగు చేయడానికి ఆయన ఈ లోకములో పుట్టినట్లుగా అక్కడ దూతలు చెప్పినట్లుగా మనం గమనించగలం. అలాగే ఆయన పరిచర్యలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ప్రయాసపడి భారం మోసుకుంటూ అలసిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి అలసిపోయిన హృదయాలకు విశ్రాంతి, సమాధానము, శాంతిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు నీవు కూడా ఏవైనా పరిస్థితులను బట్టి అలసిపోయి ఉన్నావా? కుటుంబ పరిస్థితులను బట్టి అలసిపోయావా? లేక నీ అనారోగ్య పరిస్థితిని బట్టి అలసిపోయావా? ఆర్థిక ఇబ్బందులను బట్టి అలసిపోయావా?
లేక ఇంక దేని విషయమైనా అలసిపోయిన స్థితి ఉందా? అలసిపోయిన స్థితిలో విశ్రాంతి కలుగు చేయడానికి నేను వచ్చానని చెప్పిన యేసు ఇక్కడ యెరూషలేము జయప్రవేశంలో కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అదే అధ్యాయంలో 27వ వచనంలో, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఈ లోకమిచ్చు శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే ఈ లోకమిచ్చే శాంతి కొంత సమయం వరకే మాత్రమే ఉంటుంది. ఈ లోకమిచ్చే శాంతి కొంతవరకు మాత్రమే మనకు ఉపశమనం కలుగు చేస్తుంది. కానీ ఆయనిచ్చు శాంతి శాశ్వతమైన శాంతి, ఆయనిచ్చు శాంతి సంపూర్ణ సమాధాన స్థితిని మనకు కలుగు చేస్తుంది. ప్రియులారా, ఈ దినాన్ని ఎలాంటి కలవరముతో ఉన్నప్పటికీ ఈ యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు ఈ గాడిదనికి ప్రవేశించినప్పుడు జయనినాదాలు చేసిన వారు జయనినాదాలు చేశారు, ఆయన స్తుతించిన వారు స్తుతించారు. కానీ ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే యెరూషలేము పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను అనే మాట ఉంటుంది. కలవరపడెను. యేసుక్రీస్తు ప్రభు అందుకే చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరమున్న చోట శాంతిని కలుగు చేసే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు. అలసట ఉన్న చోట విశ్రాంతిని కలుగు చేసే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. హృదయాలు అలిసిపోయి ఆయాసంతో అలసిన స్థితిలో, కృంగిన స్థితిలో ఉంటే అలాంటి స్థితిలో ఒక గొప్ప సందేశం ఈ యెరూషలేము జయప్రవేశంలో యేసిస్తున్న సందేశం ఏమిటంటే, ఆ అలసటలో విశ్రాంతి, ఆ కలవరంలో సమాధానం. ప్రియులారా, ఎన్నో జీవితాలు కలవరముతో నిండిన జీవితాలకు సమాధానం ఇచ్చిన ప్రభు ఆ ప్రభు. ఆయన ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఎంతోమంది కలవరముతో కూడిన జీవితాలు, అలసటతో కూడిన జీవితాలు, అలాంటి వారికి ఊరట, అలాంటి వారికి శాంతి, అలాంటి వారికి విశ్రాంతి కలుగు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. సమరయ స్త్రీ తన జీవిత స్థితిని బట్టి హృదయంలో ఎంతో కలవరం. అలాంటి కలవర స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆమె జీవితంలో తారసపడి ఆ జీవితాన్ని మార్చివేశాడు. ఆ హృదయంలో ఉన్న కలవరం అంతా తీసివేశాడు. ఒక మంచి జీవితంగా ఆ స్త్రీ జీవితం మారిపోయింది. అంత మాత్రమే కాదు, హృదయంలో ఉన్న కలవరం అంతా తీసివేసి, హృదయంలో ఉన్న అవమానకరమైన స్థితి అంతా తీసివేసి ఒక నూతనమైన రక్షణ భాగ్యంలోనికి, శాంతి కలిగిన, సమాధానం కలిగిన స్థితిలోనికి ఆ స్త్రీ నడిపించబడింది. ఈ దినాన్ని నీవు నీ జీవితంలో ఏ స్థితిలో కలవరంతో ఉన్నా, ఒకవేళ పాపం చేసి నీ హృదయంలో కలవరం ఉన్నా, లేక కుటుంబంలో పరిస్థితులను బట్టి కలవరం ఉన్నా, లేక ఇంకా ఏ పరిస్థితిని బట్టి కలవరం ఉన్నా, నీవు అనుకున్నది పొందుకోలేకపోయిన స్థితిలో కలవరం ఉన్నా, ఏ స్థితిలో కలవరం ఉన్నా, ఆ కలవర స్థితిలో ఈరోజు యేసు నీకు ఇస్తున్న సందేశం ఏమిటంటే, నీ హృదయమును కలవరపడనీయకము, నా శాంతిని అనుగ్రహించి నేను వెళ్ళుచున్నానని. ఇదేనా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశంలో నీకు నాకు ఒక గొప్ప సందేశం ఏమిటంటే, మన కలవరంతో నిండిన హృదయాలలో శాంతిని, సమాధానాన్ని, ఊరటను, విశ్రాంతిని కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఎలాంటి కలవరం ఉన్నా, ఎలాంటి అలసట ఉన్నా, ఎలాంటి గలిబిలి ఉన్నా, ఎలాంటి అవిశ్రాంతమైన స్థితి ఉన్నా, ఆ స్థితి అంతటిలో యేసు మాట్లాడుతున్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని. ఇది నా అలాంటి శాంతి, అలాంటి సమాధానం, అలాంటి సంతోషం నీవు పొందుకోగలిగేటట్లుగా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు ముందు తెరిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు, గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఆయా సమయాల్లో మా స్థితిగతులను బట్టి మేము పొందుకుంటున్న గలిబిలి, కలవరకరమైన స్థితిలో మీరు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి మా జీవితాల్లో ఉండి గొప్ప కార్యాలు చేయగల దేవుడివని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా కలవర స్థితిగతులు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా గలిబిలిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా అలసటను మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మా అలసటలో, మా కలవరంలో, అలాగే ప్రభువా మా గలిబిలిలో సమాధానం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సందేశం మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు పురికొల్పుగా ఉంటే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడతారు,
అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.